వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధమైన కోలీవుడ్ టాప్ స్టార్ దళపతి విజయ్ నటించిన లాస్ట్ మూవీ జననాయగన్ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధమైంది. లీక్ అయి అనేక ఇబ్బందులను ఫేస్ చేసినా కానీ విజయ్ లాస్ట్ మూవీ అన్న క్రేజ్ తో వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో మరోసారి రిలీజ్ కి సిద్ధమైన ఈ సినిమా అన్ని అడ్డంకులను పూర్తి చేసుకుని ఉన్నంతలో అన్ని ఇబ్బందులను ఫేస్ చేసినా మరోసారి ఎక్స్ట్రాడినరీ ప్రీ బుకింగ్స్ తో దుమ్ము దులిపేసింది. ఓవరాల్ గా సినిమా ఇండియాలో ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ తో 30 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ మార్కు అందుకుంది. అందులో తమిళనాడులో 13 కోట్లకు పైగా బుకింగ్స్ ను, కేరళలో 3 కోట్లకు చేరువయ్యే రేంజ్ బుకింగ్స్ ను, కర్ణాటకలో 7.5 కోట్లకు పైగా బుకింగ్స్ ను, తెలుగు రాష్ట్రాలలో 2 కోట్లకు పైగా బుకింగ్స్ మార్కును అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో కోటికి పైగా బుకింగ్స్ మార్కును అందుకుంది. ఓవర్సీస్ లో 19 కోట్లకు పైగా బుకింగ్స్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా ఇప్పటి వరకు జరిగిన బుకింగ్స్ తో 45 కోట్లకు పైగా ప్రీ బుకింగ్స్ మార్కును దాటేసింది. ఆల్మోస్ట్ ఫైనల్ లెక్కలు 46 నుండి 48 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉండగా మొదటిసారి రిలీజ్ అయినప్పుడు ఓవరాల్ గా అడ్వాన్స్ బుకింగ్స్ 65 కోట్లకు పైగా జరిగాయి సినిమాకు. దానితో పోల్చితే ఇప్పుడు బిజినెస్ తగ్గినా కానీ సినిమా ప్రస్తుతం ఫేస్ చేసిన ఇబ్బందుల తర్వాత కూడా ఇలాంటి బుకింగ్స్ ను సొంతం చేసుకోవడం విశేషం. ఇక వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లో రిలీజ్ కి సిద్ధమైన సినిమా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఓపెనింగ్స్ పరంగా బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 75 కోట్ల నుండి 80 కోట్ల రేంజ్ ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసిందని చెప్పవచ్చు. ఇక ఓవరాల్ గా సినిమాకు వచ్చే టాక్ ను బట్టి షోకు పెరిగే కలెక్షన్లను బట్టి లెక్క ముందుకు వెళుతుందా లేక ఇదే రేంజ్ లో ఉంటుందనేది ప్రస్తుతం చెప్పగలం. ప్రస్తుతానికైతే సినిమా ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ అందుకునే అవకాశం ఉంది. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా అంచనాలను మించి మరోసారి 100 కోట్ల గ్రాస్ మార్కు ఓపెనింగ్స్ వైపు పరుగులు పెడుతుందా లేక ఇదే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతుందనేది చూడాలి. మీరు ఈ సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్ సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.